హిరణ్యకశిపుని సంహారం తర్వాత నృసింహస్వామి అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించేనట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇవన్నీ నేడు దివ్య నారసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ కోవకు చెందినదే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. తనను ఆశ్రయించిన భక్తుల కోరికలు తీర్చే క్షేత్రం కాబట్టి క్షేత్రానికి కోరుకొండ అనే పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎక్కడుంది? కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది. ఎత్తైన కొండపై వెలిసిన లక్ష్మీ నరసింహుడు ఎంతో దూరం నుంచే తన భక్తులకు నయనానందం కలిగిస్తూ ఉంటారు. స్థల పురాణం పూర్వం పరాశర మహర్షి శ్రీమన్నారాయణుని కోసం ఘోరమైన తపస్సు చేయగా అతని భక్తికి సంతోషించి నాయనుని లక్ష్మీదేవితో కలిసి నరసింహస్వామిగా ఈ కొండపై వెలిసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కోరు అంటే కోరికలు తీర్చే కొండ కాబట్టి ఈ కొండకు కోరుకొండ అని పేరు వచ్చింది. ఆలయ చరిత్ర తూర్పు గోదావరిలో ప్రధాన పుణ్యక్షేత్రంలో ఒకటిగా బాసిల్లుతున్న ఈ క్షేత్రంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కొండపై గల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా కొండ దిగువన గల లక్ష్మీ నరసింహస్వామి పరాశర మహర్షి ప్రతిష్ఠించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ 5 రోజులు కూడా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ 5 రోజులు కూడా సోమవారిని ఏ విధంగా ఈ ఉత్సవాలు జరిగాయి? శ్రీమద్ గురుభ్యో నమః. వికనస గురువే నమః. శ్రీమత్పలంక కర్పూర్ణ సరికోటి శ్రీధర మనోహర జటాపటలకాంత బాలయ కృపాలయ భవాని ముని మధ్యాం దైత్య పరకాల నరసింహ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ఈ ఫిబ్రవరి 27వ తారీఖు లగాయిదు 3వ తారీఖు దాకా 4వ తారీఖు దాకా కూడా అత్యంత వైభవపేతంగా జరిగాయి. మొదటి రోజు నాడు పుట్టమొదటి ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమై 2వ రోజు లక్ష్మీనరసింహ వారి రథోత్సవం మధ్యాహ్నం 1:58 ప్రారంభమై రాత్రి 9 గంటలకు రంగరంగ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో శ్రీ అన్నవరం దత్త దేవాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి గాను తోడ్పడిన వేంద్ర త్రినాథరావు కార్యనిర్వహణాధికారి మరియు సిబ్బంది, స్థానిక ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ మరియు అధికారులు అనధికారులు కూడా ఎంతో సహాయ సహకారాలతోటి అందరి యొక్క సమన్వయ కృషితోటి ఈ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర పూర్వం నుంచి కూడా ఈ ఆలయం పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తారు. రథోత్సవం కూడా పెద్ద ఎత్తున గుర్తింపు పొందని చెప్పుకోవచ్చు. ఈ చరిత్ర ఏంటంటారు? స్వయంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు సుమారు 11-12 శతాబ్ద కాలంలో కొండపైన స్వయంభూగా కేవలం 9 అంగుళాల వ్యాసంతో కొంచెము ధాన్యం రాశి అనబడే ఒక ఏకశిలలో లక్ష్మీనరసింహ కేవలం 9 అంగుళాల వ్యాసంతో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారిని దాసి గానుగుడుల్లో మన గోడిపట్ట పరుచుకుని వచ్చిన ఆ డబ్బులతోటి లక్ష్మీదాసి అనే ఆవిడ ఈ ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కోరిన వరాలు ఇచ్చే స్వామి. కోరుకోండి, మన మనసులో ఏదైతే కోరుకున్నారో స్వయంభూయక్తంగా వెలిసిన కొండపైన స్వామివారిని ఒక్కసారి మనం ప్రార్థన చేసి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి కోరుకోండి, కోరిన వరాలు ఇచ్చే స్వామి కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి. రెడ్డి రాజు టైంలో ఈ కొండని 600 మెట్లతో నిర్మించబడింది. కొండపైకి వెళ్ళడానికి అరగంట సమయం, దిగటానికి 10 నిమిషాల సమయం. ఉదయం ఏకకాలార్చన ఏకకాల దర్శనం మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఉదయం 9:30 to 12 గంటలు మాత్రమే. విశేషోత్సవాలందు ఈ సమయములు వర్తించవు. జై శివనారాయణ. నేను లక్ష్మీనరసింహ దేవస్థానంలో సీనియర్ అర్చక స్వామిగా పెద్దింటి జనార్దన సత్యసాయి ప్రసాద్ అనబడే చంద్రబాబుగా నా నామధేయం.
స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా కొండ దిగువన గల స్వామిని దర్శించుకుని మెట్ల మార్గంలో సుమారు 615 మెట్లు ఎక్కి కొండ పై భాగానికి చేరుకోవాల్సి ఉంటుంది. తూర్పు చాళుక్యులు రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఎంతో మంది మహర్షులు మహారాజులు స్వామివారిని దర్శించి ఆధారాలు ఉన్నాయి. సాత్విక నరసింహస్వామి 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా బాసెల్లుతున్న కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. సాధారణంగా నరసింహస్వామి స్వరూపం ఉగ్రంగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం స్వామివారు ప్రశాంతంగా ఉంటారు. అందుకే ఈ క్షేత్రంలో నరసింహస్వామిని సాత్విక నరసింహస్వామి అంటారు. ఆలయ విశేషాలు ప్రశాంతమైన వాతావరణంలో సుందరమైన ప్రకృతి సోయగాల నడుమ వెలసి ఉన్న కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది, అందిస్తుంది. గర్భాలయంలో స్వామివారు లక్ష్మీదేవితో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గర్భాలయంలో అమ్మవారి సమేతంగా దర్శనమిచ్చే స్వామి ప్రతిమ చాలా చిన్నగా కనిపించిన మహిమ మాత్రం మాటల్లో చెప్పలేనిదే. అలాగే గర్భాలయంలో పద్మనాభ స్వామి చక్రతాళ్వార్ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వద్ద ఉన్నాము. ఇక్కడ స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు సుమారు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. మనం చూస్తున్నాము సుమారు 615 మెట్లు ఉంటాయి. జనాలు తమ కోరికలను అయితే తీర్చుకుని తమ మొక్కులను అయితే చెల్లించుకుంటారు. రాష్ట్ర విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే చేరుతారు. సుమారు ఈ ప్రాంతం అంతా స్మరణలు అయితే వినిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ మా భక్తులైతే పెద్ద ఎత్తున అయితే కొండపైకి ఎక్కి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. గుడి అంటే మంచి ఫేమస్ గుడి. భక్తులకి గానీ ఏమన్నా మొక్కుకున్నా మొక్కులు తీరినది గాని దేవుడు అనుకున్నవన్నీ తీరుస్తాడు. అంత ఫేమస్ గుడి. మేము ఇక్కడికి వచ్చి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు వస్తుంది. మాకు 15 సంవత్సరాలు వస్తాం. పెద్దాపురం నుంచి వచ్చాను. లేదు, ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. చాలా బాగుందండి. ఈ మెట్లు ఎక్కిన కష్టం అంతా దేవుని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. మాది కడిపిలంగ దగ్గర. మేము అందరూ ఫ్యామిలీ ఒక బస్సు కట్టించుకొచ్చామండి. ఆ బస్సులో మేము అందరూ వచ్చి పైకి ఎక్కామండి. మొదటిసారి అండి. అందరూ చాలా బాగుందండి. అనుభూతిగా ఉందండి. సౌకర్యాలు బాగుందండి. తీర్చండి మహానుభావుడు. ఎప్పుడు రాలేదండి, ఇదే మొదటిసారి. మొత్తం కుటుంబం అందరం బస్సు ఎక్కించి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం వస్తుంది. బాగుంది. నాకు బాగానే పైకి ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బందిగా వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి సీతనగరం నుంచి వచ్చాం. కాదు, ప్రతి ఇయర్ వస్తాం కదా, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా అన్ని మర్చిపోతాం. ఉత్సవ విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఇతర ఉపాలయాలు ఆలయ ప్రాంగణంలో అల్వారుల మందిరం కూడా దర్శనమిస్తుంది. అలాగే లక్ష్మీదేవి, ఆండాల్, రామానుజాచార్యులు, ఆదిశేషుడు, గరుడ అల్వార్ ను కూడా దర్శించుకోవచ్చు. కోరుకొండ తీర్థం, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి తీర్థం ప్రసిద్ధి చెందింది. కోరుకొండ తీర్థం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. అంతగా ఇక్కడి ఉత్సవాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఈ ఉత్సవాలలో జరిగే రథోత్సవం చూసి తీరాల్సిందే. పూజోత్సవాలు రోజు స్వామికి నిత్య కైంకర్యాలు ఘనంగా జరుగుతాయి. ఏడాదికోసారి రామానుజ స్వామి తిరు నక్షత్రం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే ప్రతి ఏటా ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో తిరుప్పావై ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. భోగి పండుగ రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణం కూడా వైభవంగా జరుగుతుంది. కోరిన వరాలు ప్రసాదించే శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం. మన అభిష్టాలను తీర్చుకుందాం. ఓం నమో నారసింహాయ. ముఖ్య గమనిక, పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో తగిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్ని ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే పరిశీలన పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి పైకి 615 మెట్లు ఎక్కుతారు. అయితే సుమారు మొదటిసారిగా ఇక్కడ స్వామివారి పాదాల వద్దకు అయితే అక్కడ కొబ్బరికే కొట్టి పైకి దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి అయితే వెళ్తారు. సుమారు రోజుకి కూడా సుమారు లక్షలాది మందికి అయితే తరలి వెళ్తారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము స్వామివారి పాదాలు
ఏ అయితే ఉన్నాయో అవి అక్కడ గొబ్బరిగా కొట్టుకుని అక్కడ దర్శనం చేసుకుని సుమారు పైకి 615 మెట్లు ఎక్కే భక్తులు అయితే వెళ్ళి అక్కడ స్వామివారిని స్వయంగా వెలిసిన స్వామివారిని అయితే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ భక్తులు అయితే కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి పెద్ద ఎత్తున ఈ కాలంలో ఈ మార్చ్ ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులైతే రాజమహేంద్రవరమే కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే రాష్ట్ర దేశాల నుంచి కూడా ఈ ఆలయానికి అయితే భక్తులు తరలి వస్తారు. హరికృష్ణతో కేవీవి సత్యనారాయణ, కేటీవీ, కోరుకొండ.